రైట్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అటు హైడ్రాను కానీ ఇటు హిట్లర్ పాలన కానీ ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కూడా ట్వీట్ చేయడం జరిగింది. దానికి పోలీసులు కూడా స్పందించడం జరిగింది. అసలు ఏంది ఇష్యూ ఏందని కూడా మనతో మన్నెక్రిషాంక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? ఈ దేశము యొక్క నిర్మాణము మహాత్మా గాంధీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలాంటి మహనీయుల త్యాగాలతోని ఈ దేశం యొక్క నిర్మాణం చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఒక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఒక కాళోజీ నారాయణరావు గారు, ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు అలాంటి వాళ్ళను స్ఫూర్తి ప్రదాతగా చూసుకుంటాం. కానీ ఫస్ట్ టైం ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాకు అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తి, ఆయన యొక్క హంతకుల బృందం అసాసినేషన్ టీమ్ స్ఫూర్తి, అందుకే హైడ్రాన్ తీసుకొచ్చిన, మీరు ఇరాన్ ఇజ్రాయెల్ది చూడండి, నాయి కూడా గూగుల్ ఫొటోస్ చూడండి, సరిసమానంగా నేను ఇల్లు కూల్చివేసిన అని అనడం దారుణం. ప్రజాస్వామ్యంపై మరియు మన భారతదేశంపై ఆయన అవహేళన చేస్తుండని అర్థమవుతున్నది. పేద ప్రజల ఇల్లు అండి, దాన్ని పట్టుకొని నేను కూల్చేస్తాను, ఇదంతా కోట్లే ఇవాళ నీకు తప్పుపడుతున్నాయి, మీ హైడ్రాన్ తప్పుపడుతున్నాయి. కానీ దీన్ని ప్రశ్నించినందుకు ఇవాళ కొన్ని గంటల్లోనే వాళ్ళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐపీఎస్ హర్షవర్ధన్ గారు ఎక్స్కి రాస్తారు, ఇన్ని సెక్షన్స్ వీళ్ళ మీద వేసినాము, వీటిని తొలగించండి అని చెప్తారు. ఇవాళ ఈ యొక్క వీడియో ఎవరు మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వారి మీద కేసేయండి. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని సెక్షన్ వేసారు, అంటే అవమానించింది రేవంత్ రెడ్డి గారు. ఈ దేశాన్ని అవమానించారు, తెలంగాణను అవమానించారు. ఇంకొక విషయం అండి, ఈ సమాచారం మీరు ఈ ట్వీట్లు చేసిన వాళ్ళకి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోతారు అని. ఒకటైతే నెంబర్ 1, మేము దేశం వదిలేసి వెళ్ళిపోము. కానీ దీన్ని బట్టి ఒకటి అర్థమవుతున్నది ఏంటిది, మీకు దేశం యొక్క చట్టాల మీద విలువ లేదు. దేశం యొక్క చట్టాలు ఏమని చెప్తాయి? 35(1) BNS ఏమని చెప్తుంది? నోటీస్ ఇవ్వండి అని చెప్తుంది. 43 CRPC కూడా అదే చెప్తుంది. మెజిస్ట్రేట్ గారి ముందు పొందుపరిచినప్పుడు కూడా ఏమని చెప్తారు? మీ కుటుంబ సభ్యులకు చెప్పిర్రా, మీ న్యాయవాదులకు చెప్పిర్రా. కానీ ఇది చూడండి, హిట్లర్ పాలన కాకపోతే ఏందండి ఇది? అంటే మీరు పదే హిట్లర్ పాలన అంటే వాళ్ళు చెప్పింది అక్రమార్కులు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినని చెప్తున్నారు కదా. అంటే కోర్టు చెప్తున్న పేద ప్రజలు మరి కోర్టు కూడా తప్పుపడుతున్నారా? మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో రాత్రికి రాత్రి పోయి చెట్లు నరికేసారు, అక్కడ ఎవరు అక్రమార్కులు ఉన్నారు? ఖమ్మంలోని వెలుగుమట్లలో 1000 మంది ఇల్లు, వాళ్ళ అక్రమార్కులా? పేద ప్రజలు కదా. కొడంగల్ రైతులు వాళ్ళ అక్రమార్కులా? మూసీ చుట్టుపక్కల నువ్వు కూల్చివేతలు చేసినావు, అవన్నీ చేసినావు కదా. మూసీకి వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయి పీరియడ్ అయిపోయి మెయిన్ హార్ట్కి 18 నెలలు అవుతున్నాయి. ఇవాళకి కూడా డిపిఆర్ కాలేదు. డిపిఆర్ కాకుండా చేసినోడు కూల్చినోడు అక్రమార్కుడా, లేకుంటే ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళ అక్రమార్కుడా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చేసింది పిచ్చి వ్యాఖ్య, దాన్ని ఇంకా సరిదిద్దుకోవడానికి పేద ప్రజలను నువ్వు అక్రమార్కులు అంటున్నావా? నీకు అడాల్ఫ్ హిట్లర్ గాడు గొప్పోడు, సామాన్య తెలంగాణ ప్రజలు నీకు అక్రమార్కులా? ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? దీన్నే అహంకారం అంటారు. రేవంత్ రెడ్డి గారికి నాజీ యూనిఫామ్ కూడా ధరించి మీరు ఆ ఫోటో ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని తొలగిస్తారో లేదా పోలీసులు హెచ్చరించారు? 100% తొలగించేది లేదు. ఆయన్నే స్ఫూర్తి ప్రదాత అన్నప్పుడు నువ్వు అదే యూనిఫామ్ వేసుకో అని చెప్తున్నాం. వేసుకొని అట్లనే తిరుగు. అవసరమైతే మీ ఏఐసిసి కార్యాలయంలో మీ గాంధీ భవన్ కూడా తీసేయి, గాంధీ భవన్ పేరు తీసేసి హిట్లర్ భవన్ అని పెట్టుకో పేరు. మేమైతే తొలగించేది లేదు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఇది నాజీ యూనిఫామ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాటల్లోనే హైడ్రా అంటే నాకు ఇష్టం, హిట్లర్ పాలన ఇష్టం కానీ మాట్లాడిన నేపథ్యంలో మేము ఆయన ఉద్దేశించి ఆ ఫోటో మాత్రం ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆ ట్వీట్ను మాత్రం తొలగించేదే ప్రసక్తే లేదంటూ కూడా ఇటు మన్నెక్రిషాంక్ చెప్పడం జరుగుతుంది.